గా ఉన్నప్పుడే మనం ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. నేను రీసెంట్‌గా తను వచ్చినప్పుడు, అబ్బాయి వచ్చినప్పుడు నేను ఇవన్నీ సింప్టమ్స్ కనపడుతున్నాయి. ఒకసారి టెస్ట్ చేయించుకోండి డయాబెటిక్ టెస్ట్ అంటే, నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేదు. నేను చాలా యంగ్‌ని నాకెందుకుంటది డయాబెటిస్ అని అన్నారు. నేనన్నా ఒక్కసారి చేయించుకున్నానంటే హెచ్‌బీఏవన్సీ 9.5 ఉందండి తనకి. సో, 9.5 ఉందన్నప్పుడు చాలా కంగారు పడుతుంటే నేనన్నాను ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేశాము. కంప్లీట్‌గా లైక్ మనము స్టార్టింగ్‌లో కొద్ది కంట్రోల్ అవ్వడానికి కొద్ది మెడిసిన్స్ కోసం స్పెషలిస్ట్‌ని ఎళ్లి కలిసి వాళ్ళు ఏం మెడిసిన్ పెట్టారో అవి ప్రాపర్‌గా ఫాలో అవ్వమని చెప్పాము. దాంతో పాటు మాక్సిమం తనకి జస్ట్ 1 ½ మంత్ అండి డెఫినిట్‌గా 1 ½ మంత్ తను చాలా చేంజ్ అయ్యారు. లైక్ ఎలా అంటే ఇంతకుముందు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ లేట్‌గా పడుకోవడము అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి తనకి. ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం. లైక్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒకటే అంటాను. డయాబెటిక్ ఉండేవాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి ఉన్న, హై డోసెస్ మెడిసిన్ వాడుతున్నా, మనము మన లైఫ్ స్టైల్‌ని మార్చుకొని ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటిస్ వాళ్ళు మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే, ఇన్సులిన్ ఏసుకుంటే ఉంటున్న వాళ్ళు ఆ డోసెస్ తగ్గించుకుంటా రావచ్చు. దాని తర్వాత మెడిసిన్స్ కూడా స్లోగా మనం కంట్రోల్‌లో ఉంటే ఎందుకు వేసుకోవాల్సొస్తది? కంట్రోల్ దాటితేనే కదా మనం వేసుకోవాల్సొస్తది. కాబట్టి ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటిస్ వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోండి. తొందరగా పడుకోండి. చాలామందికి చెప్తున్నాను. మనం ఆ కేస్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే, మనం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తది దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఒక 2, 3 ముక్కలు, మెంతులు ఒక పావు స్పూను, ఒక బెండకాయని 2, 3 ముక్కలు కట్ చేసేసి, ఒక నైట్ నానబెట్టిచ్చేసి ఒక 250 ఎంఎల్ వాటర్‌లో మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకొని పొద్దున్నే పరిగడుపున కొద్ది ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాత ఈ వాటర్ తాగమన్నాం. ఈ వాటర్ తాగిన తర్వాత మనం మార్నింగ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇంత ఉసిరికాయ ముక్క. ఇది అందరికీ సెట్ అవ్వదు. బట్ మనం వాళ్ళతో దీంతో పాటు డయాబెటిస్‌తో పాటు ఇంకా అదర్ దెన్ ఇంకేమన్నా ఇష్యూ ఉంటే అప్పుడు చిన్న మోడిఫికేషన్ చేయాల్సొస్తది. ఓన్లీ డయాబెటిస్ ఉంటే కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, ఇంత ఉసిరికాయ ముక్క గానీ, ఉసిరికాయ దొరకకపోతే మనము చిన్న అల్లం ముక్కైనా ఏసుకోవచ్చు. జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ అదే మనము చెప్పాం కదా! బెండకాయి, దాల్చిన చెక్క, మెంతులు ఇవి నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తాగమన్నాం కదా! బై 6:30, 7 కల్లా ఈ వాటర్ తాగిచ్చి, అది తాగిచ్చిన ఒక 40 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క జ్యూస్ ఇవ్వడము. అది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి దోస గానీ, మనం ఒక్కో రోజు ఒక్కొక్కటి మిల్లెట్స్‌లో గూడా మనం రాగి దోస గానీ, జొన్న దోస గానీ, సామెలు గానీ, మనం ఊదలు గానీ, సో ఈ కైండ్ ఆఫ్ మనం ఏదో ఒకటి మిల్లెట్స్ కాంబినేషన్‌లో బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, దాంతో పాటు పుదీనా చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ, అంటే పల్లీ చట్నీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేయించాము. తనకి ఇంకా అదర్ దెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా ఉండింది. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టి లంచ్‌కొచ్చాక రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తదండి. దాన్ని నవారా రైస్ అంటారు. మనం డయాబెటిస్ వాళ్ళలో హై లెవెల్స్‌కెళ్తే ఫస్ట్ మనం చూసేది బ్లర్ విజన్. చూపు కరెక్ట్‌గా ఉండదు వీళ్ళలో. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో. కొంతమందికి నరాలలో తిమ్మిరి రావడము, మోకాళ్ళ నొప్పులు గూడా రావడానికి కారణము. అండ్ కొంతమందిలో బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ కూడా మనం గమనిస్తే డయాబెటిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో, మనము రెడ్ రైస్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటది. మోర్ న్యూట్రిషన్ ఉంటది కాబట్టి డయాబెటిక్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి రెడ్ రైస్ బాగా యూజ్ అవుతది. సో, దాంతో పాటు మంచిగా వెజిటబుల్ కర్రీస్, ఆకుకూర ఫ్రై, దాంతో పాటు పల్చటి మజ్జిగ, ఆ మజ్జిగలో చిన్న మెంతి కూర అంటారు. మనం పండించుకుంటే వస్తది చిన్న మెంతి కూర. దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ఒక హాఫ్ స్పూన్ మధ్యలో కలుపుకొని తాగమనం. వెరీ సింపుల్ ఇంతే డైట్. ఇంక దాని తర్వాత 4-5 మధ్యలో ఏదైనా స్నాక్, డిన్నర్‌కొచ్చాక ఎర్లీ డిన్నర్స్ పెట్టడం. అది కూడా టిఫిన్స్ లాంటివి ఏమైనా పెట్టడము. అండ్ ఇవన్నీ చేయించుకొని అండ్ ఎవ్రీడే 1 అవర్ యోగా చేయించామండి. అది బేసికల్‌గా తనకు చెప్పాము. తను చేసుకున్నారు ఇంట్లో. ప్రాపర్‌గా నేను వితిన్ 1 ½ మంత్‌లో తన లెవెల్స్‌లో ఎవ్రీ 3 డేస్‌కి ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ లెవెల్స్ పంపించమని చెప్పాము. అది ప్రాపర్‌గా పంపిస్తున్న కొద్దీ రాను స్టార్టింగ్‌లో ఫాస్టింగ్ లెవెల్స్ 240, 250 ఉండే. మనకి పోస్ట్ తర్వాత తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత చూస్తే ఒక 300 అలా ఉండే స్టార్టింగ్‌లో తనకి. అది రాను క్రమంగా చూసుకుంటూ వస్తే 1 ½ మంత్ తర్వాత ఫాస్టింగ్‌కొచ్చాక ఒక 100కి అలా వచ్చింది. పోస్ట్‌కొచ్చాక 140, 150కొచ్చింది. సో, హి ఈస్ పర్ఫెక్ట్‌లీ గుడ్. అంటే జస్ట్ లైఫ్ స్టైల్‌ని మొత్తానికి మార్చాం. తనకొక భయం క్రియేట్ అయింది. తనకు మెడిసిన్స్ వద్దనుకున్నాడు. తర్వాత స్టార్టింగ్‌లో మెడిసిన్స్ పెట్టాము. దాని తర్వాత మెడిసిన్స్ కూడా వద్దని చెప్పారు. ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్. దాని తర్వాత యాస్ ఎ న్యాచురోపతి డాక్టర్‌గా నేను తన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయించి రెగ్యులర్‌గా తనను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. తను ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయినప్పుడు తనకొక ధైర్యం అనమాట. ఎవరికైనా డయాబెటిక్ వల్ల కొద్దిగా ఆ రోజు పెరిగిందనుకోండి, అరే పెరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటాం. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాజ్ మేము ఆ రోజు మనం నిద్రపోకపోయినా సరిగా
లేట్గా డిన్నర్ చేసినా, ఒకవేళ డిన్నర్ కూడా సరిగా డైజెషన్ అవ్వకపోయినా ఇమీడియట్ ఫాస్టింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కరోజు వచ్చిన లెవెల్స్కి మనం కంగారు పడిపోవద్దు. ఇమీడియట్ నెక్స్ట్ డే రోజు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని టైంగా తినేస్తే, తొందరగా తినేస్తే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. అలా కరెక్ట్ మానిటర్ చేస్తే 45 డేస్లో మెడిసిన్స్ లేకుండా, దాని తర్వాత మనము ఒక 2 మంత్స్ 2.5 మంత్ తర్వాత హెచ్బిఏవన్సీ చేయించుకుంటే చాలా నార్మల్ వచ్చింది తనకి. సో ఎప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు కంగారు టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు. సో డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి, మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. వెరీ సింపుల్. ఇది మనకు మనం కూడా మార్చుకోవచ్చు. దీనికోసం ఎటెటో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, మనం జాగ్రత్తగా లేము అంటే మనం తింటున్న ఆహారం కానీ, పడుకునే విధానం కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ లేకపోవడం వల్లే కదా ఈ సమస్య వచ్చింది అని మనం ఒక చిన్న అవగాహన ఉండాలి. దాన్ని మనం కరెక్ట్ విధానంలో పడుకోవడము, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము, ఒకవేళ దీంతో పాటు ఇప్పుడు మనం జనరల్గా డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. జనరల్గా డయాబెటిక్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు నియర్ బై డాక్టర్ని కలిసి వాళ్ళకి ఖచ్చితంగా అప్రోచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా అన్ని వీడియోలు చూస్తుంటాం, అన్నీ ఫాలో అయిపోతుంటాం. అది చాలా రాంగ్. బేసికల్లీ మనం ఏమనుకుంటున్నాం యాజ్ డాక్టర్గా, మేము ఒక టాపిక్నే మాట్లాడుతున్నాం. సో ఆ టాపిక్తో పాటు వాళ్ళకి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళకి ఇంకా బీపీ ఉంది, దానికి ఇంకేమైనా థైరాయిడ్ ఉంది, ఇంకేమైనా బరువు ఉన్నారన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మారవచ్చు, లేదంటే ఇంకా వాళ్ళకి కొన్ని పడకపోవచ్చు. కొంతమందికి వాతం ఉండే వాళ్ళకి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అలాంటప్పుడు మనం కొద్దిగా మార్పించుకొని, అంటే వినడం తర్వాత ఒక మంచి అవగాహన తెచ్చుకోవడము, దాని తర్వాత డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఈ వీడియోస్ విన్నాము, ఇవి ఫాలో అవ్వచ్చా లేదని చెప్పి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. అది ఫాలో అయిపోయి ఇది ఫాలో అయిపోయి ఏది పని చేయట్లేదని చెప్పి నీరసపోతూ ఉంటాం. అలా ఎప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మనకు ఒక అవగాహన కోసం చూస్తున్నాము, మన బాడీ విషయానికి వస్తే మనం కొద్ది జాగ్రత్తగా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మన ఫ్రూట్స్ విషయానికి వస్తే డయాబెటీస్ వచ్చినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. జామకాయ వల్ల ఏంటంటే షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు, అండ్ షుగర్ వల్ల వచ్చే నరాల తిమ్మిర్లు కానీ, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమేమి ఫ్రూట్స్ తీసుకోవచ్చు మన జామకాయతో పడుతుంటే, నేరేడు పళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ దాంతోపాటు చెర్రీస్ కూడా బాగా అద్భుతంగా, చెర్రీస్ మనకి వర్షాకాలంలో చెర్రీస్ దొరుకుతాయి కదా, అవి కూడా చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్, దీనివల్ల కూడా మంచిది, మనకి గట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బెస్ట్ ఫ్రూట్ అంటే దానిమ్మకాయ షుగర్ చాలా కంట్రోల్ చేస్తుంది, అండ్ దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు 100 మందిలో ఏదో ఒక్కరికి షుగర్ ఫ్లక్చువేషన్ అవుతుంటుంది, ఆ రోజు అని చెప్పేసి దానిమ్మకాయ తినడం ఆపేస్తూ ఉంటారు. బట్ దానిమ్మకాయ అల్టిమేట్ ఫ్రూట్ అనమాట డయాబెటిక్ వాళ్ళకి. ఆరెంజెస్ కూడా ఏదైనా సరే అండి, ఇప్పుడు మనము ఆరెంజెస్ గురించి, బ్లాక్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూటు, జామకాయ, బొప్పాయికాయ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్వి. అది కూడా మితంగా తినాలి. అమితంగా తింటే ఏదైనా అది హెల్దీ పర్సన్ కూడా అది విషయమే అంట నేను. సో మితంగా తీసుకోవాలి. సో దాంతోపాటు రెగ్యులర్గా యోగా, అండ్ స్పెషల్లీ మనము యోగా అనేది బెస్ట్ థింగ్ అండి. యోగా చేసుకుంటూ ఉంటే అది కూడా ప్రత్యేకంగా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి పవనముక్తాసన అంట, ధనురాసన అంట, ఇవన్నీ మనం మార్నింగ్ లేచిన వెంటనే యోగా స్టార్ట్ చేయడము, ఆ డీటాక్స్ వాటర్ తాగడము, దాని తర్వాత ఒక మంచి జ్యూస్, దాని తర్వాత మంచిగా ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, సో అవి తీసుకోవడం, లంచ్కి వచ్చాక రెడ్ రైస్, డిన్నర్కి వచ్చాక ఏదైనా టిఫిన్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్కస్ చేసుకున్నట్టు ఫ్రూట్స్ తీసుకోవడము, అండ్ రెగ్యులర్గా యోగా చేసుకోవడము. అల్టిమేట్ థింగ్ మనం చేసే ప్రయత్నము డయాబెటిక్ కోసం అయితే దానివల్ల 100 రకాల బెనిఫిట్స్ వస్తాయి. చూసారా, ఏ సమస్య రాదు. బికాజ్ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి ఏ సమస్య అయినా సరే మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన యాంటీబాడీస్ ఫైట్ చేసి ఆ సమస్యను రాకుండా కాపాడతాయి. కాబట్టి మనం రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ 3 to 4 months బ్యాక్ చేసిన కేసుని మీతో డిస్కస్ చేస్తున్నాను. ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. తన లైఫ్ స్టైల్ మొత్తం యంగ్ అబ్బాయి కదా, తనకి ఫస్ట్ కంగారు వచ్చేసింది డయాబెటిక్ నాకేంటి, మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షన్ పడ్డారు. సింపుల్ థింగ్గా లైఫ్ స్టైల్ మార్చాము. ఆ లైఫ్ స్టైల్ ఇంకెన్ని రోజులు చేయాలని అస్సలు అడగలేదు తను. ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవడం వల్ల నా బాడీలో నేను బ్యాక్ టు అబ్బాయికి మజిల్ లాస్ చాలా అయ్యింది, చాలా సన్నగా అయిపోయారు. ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ వెయిట్కి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు. డయాబెటిక్ ఎవ్రీ వీక్లీ వన్స్ మానిటర్ చేసుకుంటున్నారు. ఒకసారి డయాబెటిక్ పోయిందని చెప్పేసి మనం వదిలేస్తాం, అలా కాదు. మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక మంత్లీ వన్స్ కానీ, అట్లీస్ట్ మరీ ఒకటేసారి వదలకుండా వీక్లీ వన్స్ కానీ, 2 weeks ఒకసారి కానీ, మంత్లీ వన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటే టెన్షనే ఉండదు మనకి. అలా ఇంట్లో చూసుకుంటే మంచిది. సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఒకటి కాదు, ఏ రకాల సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.
one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.